తెలంగాణ ఉద్యమంలో అన్ని తానయి వెలుగొందిన మీరు ఇవ్వనికి ఏం చేసిండ్రురా? మరి ఏం ఎలుగబెట్టిండ్రు, ఏం పొడిచిండ్రు? మరి మీరు 100 కోట్ల షండి యాగం మన సొంత ఆస్తిగా చేసుకున్నాం కదా. నిన్న సెక్రటరియట్లో చేసిన సభకు మీ షండి యాగము తూకము రాగలదా? సారు సయాన కవి కదా అని నలుగురు పొగిడితే నిజంగా నేను కవినే అని 100 కోట్లు పెట్టి తెలుగు ప్రపంచ మహాసభలు చేశారు కదా. నిన్నటి 9 మందికి గట్టిన పట్టాభిషేకం ముందు నువ్వు 1000 మంది కవులను పిలిచి వేదికల మీద ఊరేగిన కాలము నిన్నటి దాని మీద మోకరిల్లిన తూకం రాగలదా? సత్యాలు మాట్లాడితే చాలా కటువుగా ఉంటుంది నాగేష్. ఏది చేసినా మీ చుట్టే తెంపుకున్నారు, ఏది చేసినా మీ కుటుంబం చుట్టే తెంపుకున్నారు, ఏది చేసినా మీ కులము చుట్టే తెంపుకున్నారు, ఏది చేసినా మీకు భజన మండలి ఉన్న వాళ్ళని అందలా లెక్కించుకున్నారు. మరి నిన్నటి 9 మందికి ముఖ్యమంత్రికి ఏమి చుట్టరికం ఉన్నది? కులమా? కాదే. 1948లో దాడిలో రజాకాళ్ళ చేత నిర్దాక్ష్యంగా చంపబడ్డ బండి యాదగిరిని ఎవ్వడరా గుర్తు పెట్టుకున్నది? మీరు ఉద్యమంలో ఉన్నారు కదా, బండి యాదగిరిని గుర్తు పెట్టుకున్న వాళ్ళెవర్రా? పక్షవాతం వచ్చి నేల మీద పడిపోయి ప్రాణాలను అరిచేతుల పట్టుకొని 3 ఏళ్ళు అల్లాడిన మా గూడాంజన్న ఒక్కసారి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును చూసి చనిపోదామని అల్లాడిండు గదరా. ఏ ఒక్క రోజన్నా కన్నెత్తి చూశారా? పన్నెత్తు పలకరించారా? ఆ చేదు హిమాచలము తలదిప్పి చూసే గద్దరు ఒక్కసారి గజ్జగట్టి నేలను దంతే భూతల్లి పులకించిన గద్దరు మరణించక ముందు నీ గేటు కాడ ఎన్ని గంటలు నిలబడ్డాడు? కనీసం వచ్చి పలకరించిన పాపాన పోయిందా?